స్టేట్ బీజేపీలో బుజ్జగింపుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే రాష్ట్ర బీజేపీ ముఖ్య నేతల మధ్య సయోధ్యకు ప్రయత్నాలు చేశారు అమిత్ షా, జేపీ నడ్డా, బిఎల్ సంతోష్, శివప్రకాష్, సునీల్ బన్సల్, తరుణ్ చుగ్, అరవింద్ మీనన్, ప్రకాష్ జావదేకర్. అయినా నేతల మధ్య గ్యాప్ అలానే ఉంది. కొత్త ఆర్గనైజింగ్ సెక్రటరీ చంద్రశేఖర్ తివారీ కూడా నేతలను ఐక్యం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రాత్రి స్టేట్ ఆఫీసులో కిషన్ రెడ్డి, ఈటెల, బండి సంజయ్లతో నేతల పరిస్థితి, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు తివారీ. బీజేపీ ముఖ్య నేతలకు బుజ్జగింపులకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, నేతల మధ్య గ్యాప్ కు కారణం ఏంటి? పార్టీ పెద్దల బుజ్జగింపులు వర్కౌట్ అవుతున్నాయా? అపర్ణ, భారతీయ జనతా పార్టీలో బుజ్జగింపుల పర్వం కొనసాగుతుంది. గత డిసెంబర్ 28వ తారీఖున తెలంగాణకు వచ్చినటువంటి బీజేపీ అగ్రనేత అమిత్ షా ముఖ్యమైనటువంటి నేతలు అంటే ఒక 4-5 కీలక నేతలు బీజేపీలో ఉంటారు. అందులో ఒకటి కిషన్ రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్, ఈటల రాజేందర్. వీళ్ళు ముఖ్యమైన నేతలుగా భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. వీళ్ళతోటి ఆయన సమావేశమై ఇక్కడ ఉన్నటువంటి బీజేపీలో ఉన్నటువంటి ముఖ్య నేతల మధ్య కొంత గ్యాప్ ఉంది, సయోధ్యగా లేరు నేతలు అనేది పార్టీ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. చాలామంది బీజేపీ కింది స్థాయి నేతలు కానీ కేడర్ కానీ ముఖ్యమైనటువంటి నేతలు కలిసి లేరు, దీంతో పార్టీకి నష్టం జరుగుతుంది అనేది గత కొన్ని రోజుల నుంచి కూడా ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆ ఎఫెక్ట్ తోటే మొత్తానికి 8 స్థానాలకు మాత్రమే బీజేపీ పరిమితమైంది. అట్లనే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు కూడా వస్తున్నాయి. సో నేతలు కలిసి ఉంటే తప్ప రిజల్ట్ అనుకున్న స్థాయిలో రాదు. ఎందుకంటే టార్గెట్ 10 సీట్లను భారతీయ జనతా పార్టీ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పెట్టుకుంది. 30% మేర ఓటు రావాలని అనుకుంటుంది. బీజేపీ జాతీయ నేతలు టార్గెట్ పెడుతున్నారు, కానీ ఇక్కడ ఉన్నటువంటి నేతల్లో సయోధ్య లేదు. ఒక నేత అంటే మరొక నేతకు పడేటువంటి పరిస్థితి ప్రజెంట్ బీజేపీలో కనపడడం లేదు. కాబట్టి బీజేపీ జాతీయ నేతలు ఈ 4 నేతలను కలిసికట్టుగా పనిచేయాలని చాలా ప్రయత్నాలు చేశారు. ఇందాక మనం చెప్పినట్టుగా అగ్రనేతగా ఉన్నటువంటి అమిత్ షా వచ్చి తెలంగాణకు వచ్చి మీరు కలిసి పనిచేయాలని చెప్పారు. ఆ తర్వాత కీలకమైనటువంటి సంస్థాగత అన్ని చూసుకునేటువంటి బిఎల్ సంతోష్, పార్టీ వ్యవహారాలు చూసుకునేటువంటి సంతోష్ చెప్పారు. అట్లనే శివప్రకాష్, తర్వాత జేపీ నడ్డా, బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి సునీల్ బన్సల్ ప్రతిసారి చెప్తూనే వస్తుంటారు. అట్లనే ఇంతకుముందు ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి తరుణ్ చుగ్ కావచ్చు, అరవింద్ మీనను, ఈ మధ్య ఎన్నికల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ప్రకాష్ జావదేకర్, వీళ్ళందరూ కూడా సయోధ్య కుదిరించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. కానీ ఈ 4 నేతల మధ్య ఆ గ్యాప్ అట్లనే కంటిన్యూ అవుతుంది. సో కొత్తగా తెలంగాణ రాష్ట్రానికి ఈ మధ్యనే బీజేపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ వచ్చారు, చంద్రశేఖర్ తివారీ. ఆయన ఉత్తరప్రదేశ్లో పనిచేస్తున్నారు, అక్కడ అధికారంలోకి రావడానికి కీలకంగా వ్యవహరించారనేది పేరుంది. మరోవైపు రాజస్థాన్లో కూడా ఈ మధ్య భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి కీలకంగా వ్యవహరించారు. సో ఆయన ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి వచ్చారు. నేతల మధ్య ఉన్నటువంటి గ్యాప్ను సెట్ చేసేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. రాత్రి కూడా బీజేపీ ముఖ్య నేతలతో కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటలతో కూడా ఆయన సమావేశమై కొంత కలిసికట్టుగా పనిచేయమని చెప్తున్నారు. కానీ బీజేపీ కార్యకర్తల్లోనూ బీజేపీ కేడర్లోనూ ఒక చర్చ జరుగుతుంది. బీజేపీ అగ్రనేతలుగా ఉన్న వాళ్ళే ఈ 4 నేతలని కలిసికట్టుగా పని చేయడం, అట్లనే సమన్వయంతో పనిచేయాలని చెప్పినప్పటికీ వీళ్ళలో ఆ గ్యాప్ కంటిన్యూ అవుతుంది. ఆ ఎఫెక్ట్ మనం గత కొన్ని రోజుల నుంచి కూడా పార్టీ డౌన్ అయింది. సో 8 అసెంబ్లీ సీట్లు మాత్రమే దక్కించుకున్నటువంటి పరిస్థితి ఉంది. అధికారంలోకి వస్తామన్నాం, కానీ ఆ వాతావరణం రాలేదు. సో కేడర్లో ఒక నెగిటివ్ వెళ్తుంది. కేడర్ కలిసికట్టుగా ఉండాలంటే నేతలు ముందుగా కలిసికట్టుగా ఉండాలనేటువంటి ఒక చర్చ బీజేపీ వర్గాల్లో జరుగుతుంది. సో బీజేపీ జాతీయ నేతలు ప్రయత్నాలు చేసిన 4 నేతలు కలిసికట్టుగా ఉండేటువంటి పరిస్థితి ప్రజెంట్ కనపడడం లేదు. ఇప్పుడు వచ్చినటువంటి ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ తివారీ ప్రయత్నాలు చేస్తున్నా ఈయనతో అవుతుందా, అంత సయోధ్య కుదిరే పరిస్థితి ఉందా బీజేపీలో అనేటువంటి చర్చ కేడర్లో జరుగుతుంది. మొత్తానికైతే వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో నేతల మధ్య గ్యాప్ ఇలాగా ఉంటే ఒకరంటే ఒకరికి పడినటువంటి పరిస్థితి ఇట్లనే కంటిన్యూ అయితే కనుక వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం ఉందనేది బీజేపీలో ఏ 2-3 నేతలు కలిసినే చర్చించుకున్నటువంటి పరిస్థితి ఉంది. బీజేపీ ఆఫీస్కు 4 నేతలు కలిసి వచ్చినప్పుడు ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ ఉంటారు. గతంలో ఎప్పుడు లేనంతగా బీజేపీలో ఆ గ్యాప్ కంటిన్యూ అవుతుంది. ఒక దశలో నాంపల్లి వర్గంగా, నాంపల్లి లీడర్లుగా కొంతమందికి పేరుంది. సో వాళ్ళే ఇదంతా చేస్తున్నారనేది ఒక చర్చ ఉంటే, ఇంకొక వైపు ఈ గ్యాప్ని సెట్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శుల మీద ఉండే. వారు 4 ఉన్నారు, వాళ్ళు కూడా ఆ ప్రయత్నాలు చేయడం లేదు. సో మొత్తానికి
నేతల మధ్య గ్యాప్ పార్టీకి నష్టం చేకూర్చే పరిస్థితి వస్తుంది. చాలామంది కార్యకర్తలు గ్రౌండ్ లెవెల్లో పనిచేసి కేసులు నమోదై సొంతంగా ఖర్చు చేసుకొని పార్టీని బలోపేతం చేయాలని ఒకవైపు ప్రయత్నాలు కొనసాగుతుంటే, ఇంకొక వైపు ఏమో నలుగురు ఉన్నటువంటి ముఖ్య నేతల్లో గ్యాప్ తోటి చాలామంది నేతలు పలానా వర్గంగా ముద్రపడేటువంటి పరిస్థితి ఉంది. క్యాడర్ కూడా ఆ విధంగానే వెళ్తున్నారు. సో ఒకవైపు బండి సంజయ్ వర్గంగా, ఇంకొక వైపు ఈటల రాజేందర్ వర్గంగా, మరోవైపు ఏమో కిషన్ రెడ్డి వర్గంగా, లక్ష్మణ్ వర్గంగా, ఈ విధంగా భారతీయ జనతా పార్టీలో ఉంది. ఇది పార్టీకి తీవ్ర నష్టాన్ని చేకూర్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ ఇప్పుడేమో జాతీయ నేతలు 10 పార్లమెంటు సీట్లను టార్గెట్గా పెట్టుకున్నారు. 30% మేర ఓటు రావాలి. ఇట్లా వస్తే కనుక వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంటుంది. ఇటు కాంగ్రెస్ ఇటు బీజేపీ మధ్య ఒక టఫ్ ఫైట్ భవిష్యత్తులో ఉండేటువంటి అవకాశం ఉంది. బీఆర్ఎస్ ఎట్లాగో ప్రజెంట్ ఆ పరిస్థితి అంటే భవిష్యత్తులో పార్టీ ఎదిగేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇది అవకాశంగా మలుచుకోవాలనేది బీజేపీ జాతీయ నేతలు ఇక్కడికి వచ్చినప్పుడల్లా చెప్తుంటారు. కానీ నేతల మధ్య ఆ గ్యాప్ తోటి అటు కేడర్లోనూ ఇటు కార్యకర్తల్లోనూ ఒక ఆందోళన నెలకొన్నది. నేతలు సఖ్యత లేదు, నేతలు సమైక్యంగా లేరు, నేతలు కలిసి లేరు. ముఖ్యమైనటువంటి నేతలు వాళ్ళ మధ్య గ్యాప్ తోటి మేమంతా కూడా అటు కేసులు నమోదైనా పార్టీకి ఖర్చు చేసుకున్న కింది స్థాయిలో కుటుంబాలను వదిలి పార్టీ పటిష్టత కోసం ప్రయత్నాలు చేస్తున్న నేతలు కలిసికట్టుగా లేకపోవడంతో కీలక నిర్ణయాలు గ్రౌండ్ లెవెల్కి వెళ్ళడం లేదు, పార్టీ బలోపేతానికి ఉపయోగపడటం లేదు. ఈ నేతలను సెట్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి చాలాసార్లు ఇక్కడికి వచ్చినటువంటి బీజేపీ పెద్దలతోటి బీజేపీ క్యాడర్ కానీ కింది స్థాయి క్యాడర్ కానీ మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇంతవరకు అయితే సెట్ కాలేదు. మరి చూడాలి. కొత్త ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ వచ్చారు. గతంలో మంత్రి శ్రీనివాస్ ఉన్నప్పుడు కొంత పరిస్థితి చక్కదిద్దేవారనేది పేరుంది. ఆయనని బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి గ్యాప్ తోటి ఆయన పంజాబ్కు ట్రాన్స్ఫర్ అయ్యారు. ఆ తర్వాత పార్టీలో బీజేపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ లేక కొంత ఇబ్బంది పడినటువంటి వాస్తవం అనేది బీజేపీ నేతలు చెప్తూ వస్తుంటారు. బండి సంజయ్ రాజీనామా తర్వాత ఆయనని జాతీయ ప్రధాన కార్యదర్శి చేసిన తర్వాత కిషన్ రెడ్డి అధ్యక్షుడి తర్వాత పార్టీలో కొంత గ్యాప్కు ఇంకా అది ఇంకా కొనసాగుతుంది. సో ఇప్పుడు కొత్త ఆర్గనైజింగ్ సెక్రటరీ వచ్చారు. మరి ఏమైనా సెట్ చేస్తారా, ఈయనతోటి సయోధ్య కుదురుతుందా అనేది బీజేపీలో ఉన్నటువంటి కేడర్లో ఉన్నటువంటి ఒక అపోహ ఉంది. మరి చూడాలి. భవిష్యత్తులో ఆ దిశగా ఏమైనా ప్రయత్నాలు చేస్తేనే వీళ్ళు అనుకున్నటువంటి టార్గెట్కి వెళ్ళే అవకాశం ఉందనేది బీజేపీ కేడర్లో జరుగుతున్నటువంటి చర్చ. అపర్ణ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.